హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమూల్య కాలేజ్ అయిపోవడంతో కాలేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వ, వచ్చావా అమూల్య, నీ గురించి నేను 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంటూ ఉంటాడు. కాలేజ్ వదిలేది 5కి అయితే నిన్ను 3 hours ఎవరు వెయిట్ చేయమన్నారు? ముందే ఎందుకు వచ్చావు? కరెక్ట్ టైం తెలిసినప్పుడు ఆ టయానికి రావచ్చు కదా అని అమూల్య అంటూ ఉంటుంది. ఏమో అమూల్య, నిన్ను చూడాలి అని తొందరగా వచ్చేసాను. ఇదిగో నీ కోసం నేను చాక్లెట్ తీసుకుని వచ్చాను, తీసుకో అని అంటాడు విశ్వ. ఎందుకు ఇస్తున్నావు చాక్లెట్? ఈ రోజు ఏమైనా నీ బర్త్డేనా అని అడుగుతుంది. లేదు, నిన్న నేను నీకు అంత హెల్ప్ చేశాను, కనీసం నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరేలే, నువ్వు ఎలాగో చెప్పలేదు కదా, నేనే చెప్దామని నీకు చాక్లెట్ తీసుకుని వచ్చాను, తీసుకో అని విశ్వ అంటూ ఉంటాడు. నువ్వు ఏమంతా మంచి పని చేశావని నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి అని అమూల్య అంటుంది. మరి మా చెల్లి గుడికి రాను అంటే ఎంత కష్టపడి నా తెలివితేటలు ఉపయోగించి తనని గుడికి తీసుకొచ్చానో తెలుసా అని విశ్వ అంటాడు. ఇక అప్పుడు అమూల్య, తీసుకొచ్చావు కానీ ఏం లాభం, గొడవ ఇంకాస్త పెద్దదైంది తప్ప ఏమైనా సర్దుమణిగిందా అని అమూల్య అంటుంది. ఇక అప్పుడు విశ్వ, మరి అంత గొడవ అవుతుందని మనం ఊహించలేదు. నా ప్రయత్నం వరకు నేనైతే ప్రేమని ఒప్పించి గుడికి తీసుకుని వచ్చాను, అంతకు మించి నేనేం చేయను అని విశ్వ అంటూ ఉంటాడు. సరేలే, నేనే బాగా ఆలోచిస్తాను అని అమూల్య బాగా ఆలోచించి, సరే నాకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఇంట్లో ప్రేమ వదిన ఎప్పుడు బాధపడుతూ ఉండకుండా తనకి మా అన్నయ్య గురించి, తన ప్రేమ ఎలా ఉంటుందో, ఎంతలా ప్రేమ వదిన్ని ప్రేమించేవాడో అనేది నువ్వు గుర్తు చేస్తూ ఏదో ఒకటి చెప్తూ ఉండు. అలాగే మీ నాన్న, మీ అత్త కలిసి ఏమేం ప్లాన్లు వేస్తున్నారో నువ్వు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు నేను మా అన్నయ్యని అలర్ట్ చేస్తాను, సరేనా? ఈ అమూల్య విశ్వతో అంటుంది. ఓకే, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కేసాను, ఏదైనా సరే నీకు టైం టు టైం అప్డేట్ చేస్తాను అని విశ్వ అంటాడు. అదే మరి నేను వెళ్తాను అని అయితే అమూల్య అంటూ, నువ్వు ఇంతలా చేస్తున్నందుకు నీకు థ్యాంక్ యూ అని అమూల్య చెప్తుంది. ఉత్తి థ్యాంక్స్ ఏనా, ఇంకేమీ లేదా అని విశ్వ అయితే దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తేనే అస్సలు ఊరుకోను. ఈ అమూల్య అయితే విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య వెళ్ళడం చూసి విశ్వ సంతోషపడుతూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.